పల్లెటూరి దగ్గరలో ఒక పాత కొండ ఉండేది. ఆ కొండను ఎవరూ రాత్రి వేళ ఎక్కరు. ఎందుకంటే ఆ కొండపైకి ఎక్కినవాళ్లు ఉదయానికి కనిపించరట. కనిపించినా శవాలుగా మాత్రమే. అదే గ్రామంలో సూర్యనారాయణ అనే వ్యక్తి ఉండేవాడు. అతను ధైర్యశాలి, కాని ఒకింత మొండితనం కూడా ఉండేది. ఒకరోజు గ్రామ పెద్దలు కూర్చుని, ఆ కొండమీద దెయ్యాల భయం నిజమేనా, లేకపోతే మానవుల భయమా అని మాట్లాడుకుంటుండగా సూర్యనారాయణ విని నవ్వుతూ అన్నాడు, దెయ్యాలు లాంటి వాటి లేవు. నేను రేపే ఆ కొండ ఎక్కి వస్తా. మీరంతా చూడండి. గ్రామస్థులు వణికిపోయారు. ఎందుకంటే గతంలో ఇలాగే వెళ్లిన వాళ్లెవరూ తిరిగి బ్రతికి వచ్చిన దాఖలాలు లేవు. ఆ రాత్రి సూర్యనారాయణ దీపం ఒక కత్తి పట్టుకుని బయలుదేరాడు. అర్ధరాత్రి కావస్తోంది. గాలులు గట్టిగా వీచుతున్నాయి. చెట్ల కొమ్మలు రాత్రి భూతాల్లా కదులుతున్నాయి. అతను కొండ మధ్య వరకు వచ్చేసరికి వెనకనుంచి ఒక వింత శబ్దం వినిపించింది. మొదట అది ఒక మహిళ రోదనలా అనిపించింది. ఒక్కసారిగా ఆ రోదన పిచ్చి నవ్వుగా మారింది. సూర్యనారాయణ గుండె దడదడలాడింది. కాని వెనక్కి తిరిగి చూడగానే అక్కడ తెల్ల చీర కప్పుకున్న ఒక ఆడది, నల్ల జుట్టు కింద ముఖం కనిపించనంతగా నిలబడి ఉంది. ఆమె నెమ్మదిగా దగ్గర పడుతుండగా సూర్యనారాయణ చేతిలో ఉన్న దీపం ఒక్కసారిగా ఆరిపోయింది. అతను గట్టిగా అరిచాడు, ఎవరివి నువ్వు? దెయ్యమా లేక మనిషా? కాని సమాధానం బదులు ఆడది గాల్లో తేలుతూ అతని దగ్గరకు వచ్చేసింది. తెల్ల చీర కప్పుకున్న ఆ ఆడది గాల్లో తేలుతూ దగ్గర పడుతుంటే సూర్యనారాయణ గుండెలో భయం పుట్టింది. కాని తన ధైర్యం వదలకుండా కత్తిని గట్టిగా పట్టుకున్నాడు. అతను కత్తిని ఓపబోయేలోపే ఆడది ఒక్కసారిగా అతని ముందే ఆగిపోయింది. గాలి ఒక్కసారిగా గుబులు గుబులుమని వీచింది. ఆడది తలను మెల్లగా పైకి ఎత్తింది. ముఖం రక్తమంతా నిండిపోయి 2 కళ్ళు ఎర్రగా మండుతున్నాయి. ఆ దృశ్యం చూసి సూర్యనారాయణ వెనక్కి ఒక్క అడుగు వేశాడు. అంతలోనే ఆ ఆడది భయంకరమైన కేక వేసింది, ఇక్కడ ఎవరు వస్తానన్నారు? ఈ కొండ నా స్థలం. ఎవరూ బతికి వెళ్లరు. సూర్యనారాయణ గుండె వేగంగా కొట్టుకుంటోంది. కాని అతను గట్టిగా అరిచాడు, నీ రహస్యమేంటి? నువ్వు ఎవరు? ఎందుకు ఇక్కడ తిరుగుతున్నావు? ఆ దెయ్యం ఒక్కసారిగా నిశ్శబ్దమైంది. కళ్లలోంచి కన్నీళ్లు జారాయి. ఆమె నెమ్మదిగా చెప్పింది, నేను ఈ గ్రామంలోనే ఉన్న రమణమ్మ. నన్ను మోసం చేసి చంపేశారు. నా శరీరాన్ని ఈ కొండపై పాతిపెట్టేశారు. అప్పటినుంచి నా ఆత్మ ఇక్కడే బంధించబడింది. సూర్యనారాయణ ఆశ్చర్యపోయాడు. అతను అడిగాడు, అయితే నువ్వు ప్రతీకారం కోసం ఇక్కడ ఉంటున్నావా? ఎవరు నిన్ను చంపారు? ఆమె కళ్ళు మరింత ఎర్రగా మెరిశాయి. అవును, నన్ను మోసం చేసిన వారందరినీ ఇక్కడికి లాగి చంపుతాను. ఈ గ్రామంలో ఇంకా కొన్ని రహస్యాలు ఉన్నాయి. వాటిని తెలుసుకోవాలంటే నువ్వే ఉండాలి అన్న వెంటనే ఆమె ఒక్కసారిగా కనుమరుగైంది. సూర్యనారాయణ ఒంటరిగా చీకట్లో నిల్చున్నాడు. కొండ మొత్తం భయంకర నిశ్శబ్దంలో మునిగిపోయింది. ఆ సమయంలో వెనకనుంచి చెరుపుల శబ్దం వినిపించింది. కాని ఆ శబ్దం మనిషిదా లేక మరొక దెయ్యమా? అతనికి అర్థం కాలేదు. సూర్యనారాయణ వెనుకనుంచి వినిపిస్తున్న చెరుపుల శబ్దం క్రమంగా దగ్గర పడుతూనే ఉంది. అతని శ్వాస వేగంగా మారింది. కత్తిని గట్టిగా పట్టుకుని వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ ఎవరో మనిషి కదులుతున్నాడు. ఎవరు నువ్వు? అని గట్టిగా అడిగాడు సూర్యనారాయణ. చీకట్లోంచి ఒక వృద్ధుడు బయటకొచ్చాడు. పొడవాటి గడ్డం, కళ్లలో వింత మెరుపు. ఆ వృద్ధుడు చిరునవ్వు నవ్వి అన్నాడు, నీకు ధైర్యం ఎక్కువే బాబూ. ఈ కొండమీద రాత్రివేళ ఎవరూ రావు. కాని నువ్వు వచ్చావు. రమణమ్మ ఆత్మను చూశావు కదూ? సూర్యనారాయణ ఆశ్చర్యపోయాడు. అవును. కాని మీరు ఎవరు? మీకెలా తెలుసు? వృద్ధుడు దగ్గరికి వచ్చి నెమ్మదిగా చెప్పాడు, నేనే ఈ కొండ రహస్యాన్ని కాపాడుతున్నవాడిని.
నేను గిరిజన పూజారి. ఇక్కడ మానవుల రక్తంతో నిండిన పాపకార్యం జరిగింది. రమణమ్మను మోసం చేసి చంపినవారు ఈ గ్రామానికి చెందినవాళ్లే. అందుకే ఆమె ఆత్మకు శాంతి లేదు. సూర్యనారాయణ కంగారు పడ్డాడు. అయితే వారెవరు? ఎందుకు ఆమెను చంపారు? వృద్ధుడు కళ్లలో మంటలా మెరుస్తూ అన్నాడు. అది పెద్ద రహస్యం. కాని ఒక విషయం మాత్రం ఖచ్చితంగా తెలుసుకో. నువ్వు ఇక్కడికి వచ్చిన క్షణం నుంచి నువ్వు కూడా ఆ శాపంలో భాగమయ్యావు. సూర్యనారాయణ గుండె గట్టిగా కొట్టుకుంది. అంటే ఏమిటి? వృద్ధుడు మెల్లగా వెనక్కి వెళ్ళిపోతూ అన్నాడు. నువ్వు తప్పించుకోలేవు. ఈ కొండ రక్తం అడుగుతుంది. రహస్యాన్ని బయటపెట్టమని. అతను ఒక్కసారిగా చీకట్లో కలిసిపోయాడు. చుట్టూ గాలి గుసగుసలు వినిపిస్తున్నాయి. చెట్లు కదులుతున్నాయి. అప్పుడే ఆకాశంలో మెరుపు పడింది. మెరుపు వెలుగులో సూర్యనారాయణకు ఓ వింత దృశ్యం కనిపించింది. కొండ మధ్యలో రాళ్లతో ఒక పాత బలి స్థలం. ఆ రాళ్లపై రక్తపు మచ్చలు ఇప్పటికీ ఎర్రగా కనిపిస్తున్నాయి. మెరుపు వెలుగులో కనిపించిన బలి స్థలం సూర్యనారాయణ హృదయాన్ని గడ్డకట్టించింది. రాళ్లపై పాత రక్తపు మచ్చలు ఇంకా కొత్తగా మెరుస్తున్నట్లే ఉన్నాయి. అతను జాగ్రత్తగా ముందుకు అడుగులు వేశాడు. బలి స్థలానికి దగ్గరగా వెళ్లగానే ఒక్కసారిగా గాలి బలంగా వీచింది. రాళ్లమీద ఒక వింత చిహ్నం కళ్లకు పడింది. రక్తంతో గీసినట్లు కనిపిస్తోంది. అతను దగ్గరగా వంగి చూస్తుండగా వెనకాల ఒక స్వరం వినిపించింది. ఇది పాపుల బలి స్థలం. ఇక్కడే నా ఆత్మను బంధించారు. ఒక్కసారిగా వెనక్కి తిరిగిన సూర్యనారాయణ ముందు రమణమ్మ ఆత్మ కనిపించింది. కాని ఈసారి ఆమె ముఖం భయంకరంగా లేదు. కళ్లలో బాధ, వేదన. ఆమె నెమ్మదిగా చెప్పింది. నన్ను నేను ప్రేమించిన వాడే మోసం చేశాడు. అతనికోసం నేను నా ఇంటిని వదిలేశాను. కాని అతను గ్రామంలోని కొంతమంది స్వార్థపరులు నన్ను బలి ఇచ్చి ఈ కొండలో చంపేశారు. వారు చేసిన పాపం వల్ల ఈ గ్రామానికి శాంతి లేదు. సూర్యనారాయణ విస్మయంతో అడిగాడు. ఆ వ్యక్తి ఎవరు? అతడే నిన్ను ఇలా చేశాడా? రమణమ్మ కళ్లలో ఆగ్రహం మెరిసింది. అతడే రామమూర్తి. అతడు గ్రామంలో ఇప్పటికీ గౌరవంగా జీవిస్తున్నాడు. కాని అతని చేతుల్లో రక్తం ఉంది. నువ్వు ఈ రహస్యాన్ని బయటపెట్టకపోతే నీకు నాశనం తప్పదు. ఇంతలోనే చుట్టూ భూమి కంపించసాగింది. బలిస్థలం నుంచి రక్తపు పొగలు లేచి ఆకాశంలోకి ఎగసిపోతున్నాయి. సూర్యనారాయణ భయంతో వెనక్కి తగ్గాడు. ఆ సమయంలో రమణమ్మ ఆత్మ ఒక్కసారిగా కోపంతో కేక వేసింది. వాడు బ్రతికి ఉండకూడదు. నన్ను బలి ఇచ్చిన వారందరూ నాశనం కావాలి. ఒక గాలి తుపాను లాగా ఆమె కనుమరుగైపోయింది. సూర్యనారాయణ ఒంటరిగా ఆ బలి స్థలం దగ్గర నిలబడి ఉన్నాడు. కాని అతనికి అర్థమైంది. ఇకపై గ్రామానికి తిరిగి వెళ్లి రామమూర్తి రహస్యం బయటపెట్టక తప్పదు. కాని అదే సమయంలో బలి స్థలం రాళ్ల కింద నుంచి ఒక చేయి బయటకు వచ్చింది. ఆ చేయి అతని కాలు పట్టుకుంది. బలి స్థలం రాళ్ల కింద నుంచి బయటకు వచ్చిన చేయి సూర్యనారాయణ కాలిని గట్టిగా పట్టుకుంది. అతను అరిచాడు. ఏం ఇది? వదిలేయ్. కాని ఆ చేయి బలంగా లాగేస్తోంది. రాళ్ల కింద నుంచి మెల్లగా ఒక కుళ్ళిన శవం బయటకు రావడం మొదలైంది. శవం తలలో మాంసం లేవు, కళ్ళు ఖాళీ రంధ్రాల్లా కనిపిస్తున్నాయి. అది నెమ్మదిగా నోరు తెరిచి గరగర శబ్దం చేసింది. ఇక్కడి నుంచి ఎవరూ బ్రతికి వెళ్లరు. సూర్యనారాయణ కత్తిని ఎత్తి ఆ చేయిని కోశాడు. రక్తం కాకుండా నల్ల పొగ ఎగిసిపడింది. ఆ శవం ఒక్కసారిగా వెనక్కి వెళ్ళిపోయింది. అతను ఊపిరి పీల్చుకోబోయేలోపే చుట్టూ ఇంకా అనేక చేతులు రాళ్ల కింద నుంచి బయటకు రావడం మొదలయ్యాయి. అందరూ మెల్లగా లేచి వస్తున్నారు. అది ఒకటే కాదు, బలికోసం చంపబడిన ఆత్మలన్నీ లేచి వస్తున్నాయి. సూర్యనారాయణ గుండె ఆగిపోతుందేమో అన్నట్టయింది. వాళ్లు ఒకేసారి గట్టిగా కేకలు వేస్తూ ముందుకు వచ్చారు.
మాకు న్యాయం కావాలి. మాకు ప్రతీకారం కావాలి. ఆ సమయంలో ఆకాశంలో ఒక్కసారిగా మెరుపుపడి గిరిజన పూజారి మళ్లీ కనిపించాడు. అతను సూర్యనారాయణను చూశాడు. ఇది నీ విధి బాబూ. వీరి ఆత్మలకు న్యాయం చేయకపోతే నువ్వు వీరి మధ్యే చిక్కుకుంటావు. సూర్యనారాయణ గట్టిగా అడిగాడు. న్యాయం చేయాలి అంటే ఎలా? నేను ఏం చేయాలి? పూజారి సమాధానంగా చేతిలోని రుద్రాక్షమాల అతనికి విసిరి ఇచ్చాడు. దీనిని తీసుకో. ఇది నిన్ను కాపాడుతుంది. కాని జాగ్రత్త. ఈ మంత్రశక్తి ఒక్క రాత్రి మాత్రమే నిలుస్తుంది. రేపటిలోపు నిజం బయటపెట్టకపోతే నీ ఆత్మ కూడా వీరిలో ఒకటవుతుంది. ఇంతలో ఆత్మలు మరింత దగ్గరగా వచ్చాయి. రమణమ్మ ఆత్మ కూడా వారి మధ్య ప్రత్యక్షమై కేక వేసింది. సూర్యా! రామమూర్తి పాపాన్ని బయటపెట్టు. లేకపోతే నీకు నాశనం తప్పదు. సూర్యనారాయణ గుండె దడదడలాడుతోంది. అతను చేతిలో మాలను గట్టిగా పట్టుకున్నాడు. వెంటనే మాల నుండి ఒక వెలుగు వెలిగింది. ఆత్మలు ఒక్కసారిగా వెనక్కి తగ్గాయి. కాని రమణమ్మ మాత్రం దగ్గరికి వచ్చి అతని చెవిలో చప్పున చెప్పింది. వాడు నన్ను బలి ఇచ్చింది. ఒక రహస్య సంపద కోసం. ఆ సంపద ఇక్కడే దాగి ఉంది. సూర్యనారాయణ ఆశ్చర్యంతో విన్నాడు. అప్పుడే నేల కిందనుంచి భయంకరమైన గర్జన వినిపించింది. బలిస్థలం మొత్తం కంపించసాగింది. రాళ్లన్నీ పగిలి కిందనుంచి ఒక భారీ నల్లద్వారం బయటపడింది. ఆ బలిస్థలం రాళ్లు పగిలిపడి బయటపడిన ఆ నల్లద్వారంను చూసి సూర్యనారాయణ గుండె బిగుసుకుంది. ద్వారం చుట్టూ ఎర్రటి కాంతి మెరుస్తోంది. లోపల నుంచి వింత శబ్దాలు వినిపిస్తున్నాయి. అతను ఒక అడుగు ముందుకేసి దగ్గరగా వెళ్లగానే రమణమ్మ ఆత్మ అడ్డగించింది. జాగ్రత్త! ఈ ద్వారం వెనుక ఉన్నది సంపద మాత్రమే కాదు. అక్కడ రక్తంతో కాపాడిన శక్తి ఉంది. ఆ శక్తే నన్ను బంధించింది. సూర్యనారాయణ గట్టిగా అన్నాడు. ఇక భయపడను. నిజం ఏదైనా బయట పెడతాను. అతను చేతిలో మాలను బిగించి మంత్రం చదివాడు. వెంటనే ద్వారం నెమ్మదిగా గగ్గోలు పెట్టుకుంటూ తెరుచుకుంది. లోపల ఒక పెద్ద గుహ ఉంది. గోడలన్నీ రక్తపు గీతలతో నిండిపోయి ఉన్నాయి. మధ్యలో ఒక పాత కలశం వెలుగుతూ ఉంది. ఆ కలశం నుంచి భయంకరమైన వాసన వస్తోంది. అతను దగ్గరగా వెళ్లగానే గాల్లో ఒక గర్జన వినిపించింది. దాన్ని తాకకు. అది రక్తబలి సంపద. సూర్యనారాయణ వెనక్కి తిరిగాడు. అక్కడ మళ్లీ గిరిజన పూజారి కనిపించాడు. అతను కోపంగా అన్నాడు. ఈ కలశాన్ని తెరిస్తే గ్రామం అంతా శాపగ్రస్తం అవుతుంది. కాని రమణమ్మను బలి ఇచ్చినవారు ఈ కలశం కోసం పాపం చేశారు. ఇది తీయకపోతే ఆమె ఆత్మ శాంతించదు. రమణమ్మ ఆత్మ కూడా ప్రత్యక్షమైంది. కళ్లలో కన్నీళ్లు. అవును సూర్యా! ఆ కలశంలోనే నా రక్తం ఉంది. దాన్ని ధ్వంసం చేస్తేనే నేను విముక్తి పొందుతాను. సూర్యనారాయణ గుండె గట్టిగా కొట్టుకుంది. ఒకవైపు భయంకరమైన శక్తి, మరోవైపు రమణమ్మ ఆత్మవేదన. అతను కత్తిని తీసి కలశం వైపు ఎత్తబోయేలోపే ఒక్కసారిగా కలశం కదలడం మొదలైంది. మూత స్వయంగా పైకి లేచింది. ఆ కలశం లోపల నుంచి నల్ల పొగ ఎగిసి ఒక భయంకరమైన రూపం బయటపడింది. అది రమణమ్మను బలి ఇచ్చిన పాపకారుల రక్తంతో పుట్టిన శాపాత్మ. అది గర్జించి అన్నది. ఇక్కడికి రావడమే నీ చివరి తప్పు. ఇక నీ ప్రాణం నా బలే. కలశం నుంచి బయటపడిన శాపాత్మ భయంకరమైన రూపంలో ఉంది. ఎర్రటి అగ్నిలా మండే కళ్ళు, పొడవాటి నల్ల జుట్టు, శరీరమంతా పొగతో కప్పబడి ఉంది. దాని కేకలు వినగానే గుహ గోడలన్నీ కంపించాయి. సూర్యనారాయణ వెనక్కి తగ్గాడు. చేతిలోని మాలను గట్టిగా పట్టుకున్నాడు. ఆ శాపాత్మ గర్జించింది. నన్ను ఎవరు ఆపలేరు. నువ్వు ఈ పాపకారుల్లా నాశనం కావాలి. ఇంతలో రమణమ్మ ఆత్మ అతని ముందు ప్రత్యక్షమై నిస్సహాయంగా అంది. సూర్య, భయపడవద్దు. ఆ మాలలోని మంత్రశక్తిని ఉపయోగించు.
అదే ఈ శాపాత్మను బలహీనపరుస్తుంది. సూర్యనారాయణ కళ్ళు మూసుకుని గట్టిగా మంత్రం జపించాడు. మాల నుంచి వెలుగులు వెలువడాయి. వెంటనే శాపాత్మ వెనక్కి తగ్గుతూ గర్జించింది. ఆ శక్తి నన్ను తాకలేను. నేను రక్తబంధంతో పుట్టాను. నన్ను జయించాలంటే బలి ఇచ్చిన వారి సత్యం బయటపెట్టాలి. సూర్యనారాయణ కంగారుపడ్డాడు. అంటే రామమూర్తి పాపాన్ని బయటపెట్టకపోతే నువ్వు పోవవా? శాపాత్మ గట్టిగా నవ్వింది. అవును. అతని రక్తమే నా బలము. అతడు బ్రతికి ఉన్నంతకాలం నేను నాశనం కాను. అప్పుడే గిరిజన పూజారి ముందుకొచ్చి అన్నాడు. సూర్య, రేపటిలోపు రామమూర్తి పాపాన్ని గ్రామం ముందు బయటపెట్టాలి. లేని పక్షంలో నువ్వే ఈ శాపంలో చిక్కుకుంటావు. నీ ఆత్మ కూడా ఇక్కడే బంధితమవుతుంది. గుహ కంపించసాగింది. రాళ్లు కూలిపోతున్నాయి. శాపాత్మ గర్జిస్తూ సూర్యనారాయణపై దూసుకొచ్చింది. అతను మాలను గాల్లోకి ఎత్తి చివరి శక్తితో మంత్రం జపించాడు. వెంటనే వెలుగు ఒక గోడలా ఏర్పడి అతన్ని రక్షించింది. కాని ఆ గోడ కేవలం తాత్కాలికం మాత్రమే. శాపాత్మ క్రూరంగా నవ్వింది. ఈ రాత్రి తర్వాత నీకు రక్షణ లేదు. రేపు ఉదయం వరకు నిజం బయటపెట్టు. లేకపోతే నీ రక్తంతోనే నేను బలిపడతాను అని అన్న వెంటనే అది మళ్లీ కలశంలో కలిసిపోయింది. గుహలో నిశ్శబ్దం నెలకొంది. సూర్యనారాయణ చెమటతో తడిసి ముద్దయ్యాడు. అతనికి ఇప్పుడు ఒకే దారి, గ్రామానికి వెళ్లి రామమూర్తి పాపం అందరికీ చెప్పడం. కాని అతనికి తెలియదు, రామమూర్తి అంత తేలిగ్గా బయటపడేవాడే కాదు. అతను ఇప్పటికే సూర్యనారాయణ రాకను గ్రహించి ఏదో ప్రణాళిక వేసుకున్నాడు. రాత్రంతా గుహలో గడిపిన సూర్యనారాయణ ఉదయం వెలుగు కనబడగానే గ్రామం వైపు బయలుదేరాడు. చేతిలో రుద్రాక్షమాల ఇంకా కొంచెం వెలుగుతూనే ఉంది. కాని పూజారి చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. ఈ శక్తి ఒక్క రాత్రే నిలుస్తుంది. రేపటికి ముందు నిజం బయటపెట్టాలి. సూర్యనారాయణ గుండెల్లో భయం, కోపం కలిసిపోయాయి. అతను గ్రామంలోకి చేరగానే అందరూ అతన్ని ఆశ్చర్యంగా చూశారు. ఎందుకంటే దెయ్యాల కొండ నుంచి ఎవరూ తిరిగి బ్రతికి వచ్చిన దాఖలాలు లేవు. గ్రామ పెద్దలు అతన్ని చుట్టుముట్టి అడిగారు. అయ్యా సూర్య, నువ్వు ఎలా బ్రతికి వచ్చావు? నిజంగా అక్కడ దెయ్యాలున్నాయా? సూర్యనారాయణ గొంతు గట్టిగా చేశాడు. అవును. అక్కడ రమణమ్మ ఆత్మ ఉంది. ఆమెను ఎవరో బలి ఇచ్చారు. నిజం తెలిసింది. దానికి కారణం ఈ గ్రామంలో ఉన్న ఒకవాడు. అందరూ ఒక్కసారిగా గుసగుసలడారు. ఆ సమయానికే రామమూర్తి ఆహ్లాదంగా ముందుకు వచ్చాడు. శరీరంపై పట్టుబట్టలు, ముఖంలో నకిలీ చిరునవ్వు. అతను అన్నాడు, సూర్య, నువ్వు రాత్రంతా కొండలో ఉండి భయపడి భ్రమలు చూశావు. ఇలాంటి అబద్ధాలతో గ్రామాన్ని భయపెట్టొద్దు. సూర్యనారాయణ కోపంతో కేక వేశాడు. అబద్ధమా? రమణమ్మ ఆత్మ నా కళ్ల ముందు ప్రత్యక్షమై నిజం చెప్పింది. ఆమెను నువ్వే బలి ఇచ్చావు. సంపద కోసం ఈ గ్రామాన్ని శపించావు. ఒక్కసారిగా జనాల్లో గుసగుసలు పెరిగాయి. కాని రామమూర్తి భయపడకుండా మరింత గట్టిగా నవ్వాడు. అవును, నిజమే. నేను ఆమెను బలి ఇచ్చాను. ఎందుకంటే ఆ సంపద నాదే కావాలి. ఆమె ఒక ఆడది మాత్రమే. నేను ఏం చేసినా ఎవరు ఆపలేరు అనుకున్నాను. కాని నువ్వు మాత్రం నాకెదురయ్యావు సూర్యా అని అన్న వెంటనే అతని కళ్ళు ఎర్రగా మెరుస్తాయి. అతని శరీరం నుంచి వింత శక్తి వెలువడుతుంది. గ్రామస్థులు భయంతో వెనక్కి తగ్గారు. సూర్యనారాయణ షాక్ అయ్యాడు. రామమూర్తి, నువ్వు మనిషివా లేక ఇంకేదైనా? రామమూర్తి క్రూరంగా నవ్వాడు. నేను మనిషిని కాదు. ఆ శాపాత్మ శక్తి నాలో ఉంది. రమణమ్మ రక్తం వల్ల నాకు ఈ శక్తి వచ్చింది. నువ్వు నన్ను బయటపెట్టాలని అనుకుంటే ముందు నీ ప్రాణం పోయి తీరాలి. అతను చేతిని ఆకాశం వైపు ఎత్తగానే ఆకాశం ఒక్కసారిగా చీకటితో నిండిపోయింది. గ్రామమంతా వణికిపోసాగింది.
రామమూర్తి చేతిని ఎత్తగానే ఆకాశం చీకటితో నిండిపోయింది. పగలు మధ్యాహ్నం లాంటిదే, కాని గ్రామం మీద అర్ధరాత్రి చీకటి కమ్ముకుంది. గ్రామస్థులు ఒక్కసారిగా భయంతో కేకలు వేస్తూ ఇళ్లలో దాక్కున్నారు. సూర్యనారాయణ మాత్రం గట్టిగా కత్తి పట్టుకుని ముందుకు వచ్చాడు. రామమూర్తి, నువ్వు పాపం చేసిన వాడివి. నీ శక్తి ఎంత ఉన్నా నిజం ఎప్పటికీ దాగదు. రామమూర్తి భయంకరంగా నవ్వాడు. నిజమా? నేను ఈ గ్రామానికి గౌరవనీయుడిని. నన్ను నమ్ముతారా వాళ్ళు? లేక నీ మాటల్ని నమ్ముతారా? వాళ్ల ముందు నేనొక పెద్దవాడిని, నువ్వు మాత్రం దెయ్యాల మాయలో పడ్డ పిచ్చివాడివి అని అరిచిన వెంటనే అతని శరీరం మారడం మొదలైంది. అతని కళ్ళు రక్తం రంగులో మెరిశాయి, దంతాలు పొడవుగా పెరిగాయి, చేతుల నుంచి నల్ల మంటలు ఎగిశాయి. సూర్యనారాయణ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అంటే నువ్వు శాపాత్మతో కలిసిపోయావా? రామమూర్తి గర్జించాడు. అవును. రమణమ్మ రక్తం, బలి శక్తి ఇవన్నీ నన్ను రాక్షసుడిని చేశాయి. ఇకపై నేను ఈ గ్రామాన్ని పాలిస్తాను. ఎవ్వరూ నన్ను ఆపలేరు అని గట్టిగా గర్జించగానే భూమి కంపించింది. చెట్లు వేరుతో సహా ఊడిపోయాయి. గ్రామస్థులు బయటికి చూశారు. అందరూ వణికిపోయారు. సూర్యనారాయణ చేతిలోని రుద్రాక్ష మాల ఒక్కసారిగా వెలిగింది. గిరిజన పూజారి స్వరం గాల్లో వినిపించింది. సూర్యా, భయపడవద్దు. నీ చేతిలోని మాలే అతని శక్తిని అణిచేస్తుంది. కాని జాగ్రత్త, అది ఒక్కసారి మాత్రమే పనిచేస్తుంది. సూర్యనారాయణ గట్టిగా మంత్రం జపించి మాలను ఎత్తాడు. వెంటనే ఆకాశం చీలిపోయినట్టు మెరుపు పడింది. రామమూర్తి శరీరం ఒక్కసారిగా వెనక్కి దూకింది. అతను కోపంతో అరిచాడు. నన్ను ఆపలేవు సూర్య. రాత్రి వచ్చేసరికి ఈ మాల శక్తి తగ్గిపోతుంది. అప్పుడు నీ ప్రాణం నా బలే అవుతుంది అని అన్న వెంటనే అతను నల్ల మబ్బుల్లా కనుమరుగయ్యాడు. గ్రామం మళ్లీ నిశ్శబ్దంలో మునిగిపోయింది. కాని అందరూ సూర్యనారాయణను చూస్తూ భయంతో నిలబడ్డారు. ఎందుకంటే వారు కూడా ఇప్పుడు నిజం తెలిసిపోయింది. రామమూర్తి మనిషి కాదు, శాపగ్రస్త రాక్షసుడు. సూర్యనారాయణ గుండె వేగంగా కొట్టుకుంటోంది. అతనికి తెలుసు, సూర్యనారాయణ చేతిలోని రుద్రాక్షమాల ఇంకా స్వల్పంగా వెలుగుతూనే ఉంది. కాని అతనికి తెలుసు, ఈ శక్తి రాత్రి పడేవరకే ఉంది. ఆ తర్వాత రామమూర్తి నిజమైన రూపంలో తిరిగి వస్తాడు. గ్రామస్థులు భయంతో అతని చుట్టూ చేరారు. సూర్య, మమ్మల్ని రక్షించు. మేము ఏం చేయాలి అని అడిగారు. సూర్యనారాయణ గట్టిగా అన్నాడు. రామమూర్తి చేసిన పాపం బయటపడింది. కాని అతన్ని జయించడానికి ఒక్కరిని కాదు, మనమందరం కలిసి నిలబడాలి. ఈ రాత్రే చివరి యుద్ధం. రాత్రి నిశ్శబ్దంగా మొదలైంది. ఆకాశం ఒక్కసారిగా నల్ల మబ్బులతో నిండిపోయింది. పెద్ద గాలి వీచింది. గ్రామం మధ్యలో ఉన్న చెట్టు వేరుతో సహా విరిగిపోయింది. అప్పుడే చీకట్లోంచి ఒక భారీ రూపం బయటపడింది. రామమూర్తి ఇప్పుడు పూర్తిగా రాక్షసరూపంలోకి మారిపోయాడు. ఎత్తైన శరీరం, పొడవాటి గోర్లు, ఎర్రటి కళ్ళు, నోటి నుంచి నల్ల అగ్ని. అతను గర్జించాడు. ఇక మీరు అంతా నా బలి. ఈ రాత్రి మీ రక్తంతోనే నా శక్తి శాశ్వతమవుతుంది. గ్రామస్థులు కేకలు వేస్తూ పారిపోవడానికి ప్రయత్నించారు. కాని సూర్యనారాయణ ముందుకు వచ్చి మాలను ఎత్తి పట్టుకున్నాడు. రామమూర్తి, నీ దుర్మార్గానికి ఇక్కడే ముగింపు. రామమూర్తి క్రూరంగా నవ్వాడు. ఈ మాల శక్తి కేవలం ఒకసారే పనిచేస్తుంది. దాని తర్వాత నువ్వు కూడా శవమే. ఇద్దరూ ఎదురెదురుగా నిలబడ్డారు. గాలి గర్జిస్తోంది. ఆకాశంలో మెరుపులు పడుతున్నాయి. గ్రామం అంతా వణికిపోతోంది. ఇదే ఆఖరి యుద్ధం ప్రారంభం. సూర్యనారాయణ మంత్రం జపించి మాలను గాల్లోకి ఎత్తగానే వెలుగులు వ్యాపించాయి. రామమూర్తి గర్జిస్తూ అతనిపై దూసుకొచ్చాడు. వెంటనే రమణమ్మ ఆత్మ ప్రత్యక్షమై అరిచింది. సూర్యా, అతని నుదిటి మీద మాలను ఉంచు. అదే అతని బలహీనత.
కాని రామమూర్తి చాలా వేగంగా కదులుతున్నాడు. సూర్యనారాయణ చేతిలోని మాల జారి పడబోతుంది. రామమూర్తి గర్జనతో నేల కంపిస్తోంది. సూర్యనారాయణ చేతిలోని మాల జారిపడబోతుండగానే పక్కన ఉన్న ఒక చిన్న బాలుడు అన్నయ్య పట్టుకో అంటూ మాలను పట్టుకుని తిరిగి అతనికి అందించాడు. అంతటి చీకటిలో ఒక చిన్నారి ధైర్యం సూర్యనారాయణలో కొత్త శక్తిని నింపింది. అతను రమణమ్మ ఆత్మ చెప్పిన మాట గుర్తుచేసుకున్నాడు. నుదిటిమీద మాలను ఉంచు. ఒక్కసారిగా సూర్యనారాయణ వేగంగా ముందుకు దూసుకెళ్లాడు. రామమూర్తి గోర్లు అతని ఛాతీని గీకి రక్తం కార్చాయి. అతను నొప్పితో కేక వేసినా వెనక్కి తగ్గలేదు. వెలుగులు వెదజల్లుతున్న మాలను గాల్లోకి ఎత్తి రామమూర్తి నుదిటిపై బలంగా నొక్కాడు. ఒక్కసారిగా భయంకరమైన శబ్దం వినిపించింది. రామమూర్తి శరీరం ఆగిపోయింది. అతని కళ్లనుంచి ఎర్రటి కాంతి జ్వాలలాగా బయటికి పొంగింది. ఆకాశంలో మెరుపులు పడుతూ పెద్ద గాలి వీచింది. రామమూర్తి బాధతో కేకలు వేస్తూ అరిచాడు. లేదు, ఇది జరగకూడదు. నన్ను ఎవరూ ఆపలేరు. కాని మాలశక్తి అతన్ని బంధించింది. మొత్తం గ్రామం కంపిస్తూ నేల చీలిపోతూ ఆత్మల గోల వినిపించింది. అప్పుడే రమణమ్మ ఆత్మ మళ్లీ ప్రత్యక్షమై కన్నీళ్లు కారుస్తూ చెప్పింది, ధన్యవాదాలు సూర్యా. నా శాపం ఈరోజే ముగిసింది. రమణమ్మ ఆత్మ రామమూర్తిని బంధించి మాయమైపోయింది. కాని అదే సమయంలో సూర్యనారాయణ శరీరం నేలమీద కూలిపోయింది. గ్రామస్థులు భయంతో పరుగెత్తి వచ్చారు. సూర్య లేడు, నువ్వు మాకు దేవుడివి అంటూ కేకలు వేశారు. అతని ప్రాణం ఇంకా ఉందో లేదో ఎవరికీ అర్థం కాలేదు. మాల మాత్రం నిశ్శబ్దంగా వెలుగులు ఆపేసి చీకటిలో ముంచుకుంది. సూర్యనారాయణ నేలమీద కదలకుండా పడుకున్నాడు. అతని శరీరం గాయాలతో నిండిపోయింది. కాని ముఖంలో ఒక చిన్న స్మితం కనిపించింది. గ్రామస్థులు చుట్టూ చేరి ఏడుస్తుండగా ఒక్కసారిగా ఆకాశంలో ఒక మృదువైన కాంతి మెరిసింది. ఆ కాంతిలో రమణమ్మ ఆత్మ మళ్లీ ప్రత్యక్షమైంది. ఆమె నెమ్మదిగా సూర్యనారాయణ దగ్గరకు వచ్చి తన చేతిని అతని నుదిటిపై ఉంచింది. నీ ధైర్యం వలన నా ఆత్మకు విముక్తి లభించింది. నువ్వు బతకాలి సూర్య. ఈ గ్రామానికి నువ్వు కావాలి అని ఆమె మృదువుగా చెప్పింది. ఒక్కసారిగా మాల నుంచి వెలుగు ప్రసరించి సూర్యనారాయణ శరీరంలోకి ప్రవేశించింది. అతని గాయాలు నెమ్మదిగా మానిపోతూ శ్వాస మళ్లీ మొదలైంది. గ్రామస్థులు ఆనందంతో కేకలు వేశారు. సూర్య బతికిపోయాడు. దేవుడే భూమిపైకి వచ్చాడే. ఇక ఆ కొండపై ఎప్పటికీ దెయ్యాల సంచారం ఆగిపోయింది. ఆ రాత్రి తర్వాత ఎవరు వెళ్లినా భయం లేదు. గ్రామం మొత్తం సంతోషంతో నిండిపోయింది. సూర్యనారాయణను గ్రామ పెద్దలు దెయ్యాల కొండ వీరుడు అని పిలవడం మొదలుపెట్టారు. కాని అతను మాత్రం ఎప్పుడూ వినమ్రంగా చెప్పేవాడు, నా వల్ల కాదు. రమణమ్మ ఆత్మ ఆశీర్వాదం వల్లే ఇది సాధ్యమైంది. అలా ఆ గ్రామం శాపం నుంచి బయటపడింది. ఇంతటితో కథ ముగుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.